ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ జయ శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి మీరందరూ కూడా ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా అశ్వధ్వానాల మధ్య వారిని ఆహ్వానించండి. ఆ కార్యక్రమానికి చేతునిచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో వారిని అభినందించండి. మరి ముఖ్యంగా ఈ రోజు జరిగే కార్యక్రమం ఏంటంటే ఎరుగని రీతిలో మీరు ఎక్కడైనా సరే దేవతా ప్రతిష్టా కార్యక్రమం చూసింటారు. అంటే ఒక రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడమో, ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమో, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహమో, ఒక శివుని యొక్క విగ్రహమో, ఈ విధంగా రకరకాల విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాలని మీరు చూసింటారు. కానీ ఎక్కడైనా ఖండూతీయాన స్తంభ ప్రతిష్ట అనేది ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు. గరుకు బండ ప్రతిష్టాన్ని చూసారా? చూడలేదు. మరి దాని యొక్క విశిష్టత ఏంటో అనేది మీరు కాసేపు తెలుసుకుంటే ఇందుకు ఇక్కడికి వచ్చి మీరు పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. అన్నదా మీరు కూడా గొప్పవారయ్యి 10 మందికి చెప్పే యోచన మాకు కూడా తెలుసులే అనే ఒక యోచనకు మీరు కూడా వస్తారు. కాబట్టి ముఖ్యంగా గోమాత యొక్క వైభవం అనేది అత్యంత విశిష్టమైనది. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే కొద్దిగా అమ్మవారి మీద ప్రేమ విశ్వాసం ఎక్కువయ్యి మనము మన గోమాతను ఎప్పుడు పూజించే ఒక బాటలో మనం నడిచే ఒక ఆసక్తి మనకు కలుగుతుంది. మరి మీరు ఎప్పుడైనా సరే లలితా సహస్రనామ పారాయణం విన్నారా? విన్నాం స్వామి. విన్నారు కదా. మొదలు ఏం పెడతారండి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి అని మొదలు పెడతాం కదా. మరి ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణాన్ని మొదలుగా పెట్టిన వారు వశిన్యాది దేవతలని ఒక గొప్ప ఋషులు అన్నమాట. అంటే దేవతలతో మాట్లాడే శక్తి వాళ్ళకు ఉండేది అనమాట. అటువంటి దేవతలు గోమాత దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు దేవివా, శ్రీదేవివా, లక్ష్మీవా అంటే అవునా నేను చెప్పిందంట. అంటే ఒక గోమాత లక్ష్మీ స్వరూపిణిగా మనం భావించుకునే అవకాశం అప్పట్లోనే ఈ వశినాది దేవతల ద్వారా మనకు ఈ యొక్క తెలిసినటువంటి తల ఊపిందంట అప్పుడు. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపిణిగా మనము గోవుని మనం ప్రార్థించడానికి అవకాశం ఉంది. మనం చెప్పుకునేది కాదు, ఎవరో చెప్పేది కాదు. కాబట్టి ఆ యొక్క శస్త్రాన్ని మనము ఒకసారి మనము అమ్మవారిని లక్ష్మీ స్వరూపిణిగా అట్లే విధంగా మనకు ఎవరి నోటి వస్తుంది చెప్పండి. ఒక విధంగా గమనిస్తే మాత అనేది అవునా? అంటే గర్భములో శిశువు అనేది ఉన్నప్పుడు గర్భము ధరించినటువంటి స్త్రీని మాత అంటారు. అవునా? లేదా పాలిచ్చి పోషించేటువంటి స్త్రీని కూడా మాత అంటారు. కాబట్టి మనకి ఇక్కడ అందుకనే ప్రత్యేకంగా మనకు ఒక దేవతామూర్తి దగ్గర పోయిన తర్వాత అక్కడ మనం నమస్కారం అనేది 2 విధాలుగా చేయాలి. సాష్టాంగ నమస్కారము, ఇంకోటి ఏంటంటే పంచాంగ నమస్కారము. అంటే 8 అంగాలతో మనం నమస్కారం చేసేది ఒక పురుషునికే. మరి స్త్రీకి ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చారంటే స్త్రీ అనేది ప్రత్యుత్పత్తి జరిపేటువంటి ఒక శ్రీమూర్తి కాబట్టి, సాక్షాత్ భూమాత స్వరూపిణి కాబట్టి, గోమాత స్వరూపిణి కాబట్టి, అంటే ఒక వంశము లేదా ఒక జాతి లేదా ఒక కులము లేదా ఒక పట్టణము లేదా ఒక రాష్ట్రము లేదా ఒక దేశము అభివృద్ధి చెందాలా, ఉత్పత్తి జరగాలంటే ఆ స్త్రీ తల్లి యొక్క అనుగ్రహంతో జరగాల్సిందే. కాబట్టి అటువంటి తల్లి మళ్ళీ భూమి మీద పడి ఏమి నమస్కారం చేస్తూ ఉండే ఆవశ్యకత లేదు. కాబట్టి ఆ తల్లి యొక్క స్థనములు ఆ భూమికి తాకకుండా ఉండకూడదు. అటువంటి దోషము తాకకున్నా పర్లేదు, దోషం లేదు అనే విధంగా ఆ తల్లికి మాత్రం, శ్రీమూర్తికి మాత్రము పంచ అంగాలతో నమస్కారం చేసేటువంటి ఒక యోచన కల్పించినటువంటి గొప్ప సనాతన ధర్మం మనకు చెప్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే తర్వాత తల్లులు ఎంతమంది? తల్లులు 4 రకాల తల్లులు ఉంటారు అనమాట. మనకు 4 స్వరూపాలు. జనకమాత ఒకటి, భూమాత ఒకటి, శ్రీమాత ఒకటి, గోమాత ఒకటి. జనకమాత అంటే మన తల్లిదండ్రులు శరీరం ఇచ్చినట్టు వాళ్ళు, భూమాత అంటే భూదేవి, తర్వాత శ్రీమాత అంటే మన దేవతా స్వరూపిణి, తర్వాత గోమాత అంటే మీకు తెలిసినటువంటి ఈ అమ్మవారే. మరి
గోదానం అనేది మనము చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ గోదానం విషయంలో ఒక గోవును మనం దానం చేస్తే 100 గోవుల ఫలితం అనేది మన క్రెడిట్ లోకి వస్తుందంట. మరి పుచ్చుకున్న వాని కథ ఏంది? అందుకనే పుచ్చుకున్నవాడు కూడా ఏందయ్యా నువ్వు 1000 గోవులు ఇచ్చిపోయినావు, నాకు 1 గోవు మాత్రమే ఉంది, అది ఎట్లయితుంది అంటే, ఆయన లెక్కలోకి 1000 గోవులు రాకుండా ఉండాలంటే ఆ యజమాని మంత్రపూర్వకంగా జపం చేస్తే అతనికి కూడా 1 గోవు ఇచ్చినా 1 గోవు ఇచ్చే ఫలితాన్ని మనం పొందొచ్చు అనమాట. కాబట్టి మీరు జనరల్గా 1 గోవునిస్తే 1000 గోవులు ఇచ్చినటువంటి ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉందని మనం చెప్తున్నాం. అంతేకాకుండా గోవు అనేది విశిష్టమైనటువంటి సేవలు మనకు అందజేస్తుంది. ఒక గోవు తన శరీరం నుంచి ఎన్ని విధాల మనకు ఉత్పత్తి చేసే ఆ రసాలు కానీ, గోక్షయం కానీ, మూత్రం కానీ, గోమయం కానీ, గోపాలు కానీ, గో పెరుగు కానీ, గో అగ్ని కానీ, ఆజ్యం కానీ, ఇవన్నీ కూడా 5 రకాల, ఇవన్నీ కూడా భగవంతుని సేవకు ఉపయోగిస్తున్నాం. కాబట్టి భగవంతునికి ఉపయోగించాలా. అంతేకాకుండా ఈ 5 కాకుండా మరి ఆవు యొక్క శరీరములో తన నిత్యము తినే పచ్చగడిలో కొద్దిగా పరమేశ్వరునికి అర్పించాలా అనే విధంగా శరీరములో తెలియకుండా జీవితాంతము పచ్చగడిని ఒక తెలియని ప్రదేశంలో దాచిపెట్టుకొని చనిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని నిపుణుల ద్వారా బయటికి తీసి అది ఎండబెట్టేసి ప్రత్యేకంగా గోశాలలో కానీ లేకపోతే శివాలయం గర్భాలయంలో, శివుని యొక్క గర్భాలయంలో అంటే గర్భగుడిలో ఆ పొగను మనం, ఆ ధూపాన్ని మనం వెలిగించాలంటే అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతాడట. అటువంటి సువాసన ఏ విధంగా అగరబత్తిలో వెలిగించినా మనకు రాదంట. కాబట్టి అటువంటి ప్రేమపూర్వకంగా గోవు చనిపోయినా కూడా అటువంటి విశ్వాసపూర్వకంగా తన యొక్క శరీరంలో ఆ పదార్థాన్ని మనకు ఇస్తూ పరమేశ్వరుని మెప్పించడానికి గోవు చేసే సేవ అనే నియమం కదా. కాబట్టి ఒకసారి కరతాదులు. అంతేకాకుండా గోవు తన శరీరంలో తోలును, శరీరాన్ని మనం భగవంతుని యొక్క వాయిద్యంగా ఉపయోగించుకుని డమరికం కానీ ఈ విధంగా అటువంటి దాంట్లో అది కూడా. తర్వాత లింగ రూపంలో ఉన్నటువంటి ఏ దేవుణ్ణైనా సరే మనము అభిషేకాన్ని మనం అర్పించాలంటే గోముఖము చివరన చనిపోయిన తర్వాత గోవు కొమ్మును తీసేసుకొని ఆ కొమ్ము ద్వారా మనము వచ్చే దార ద్వారా ఆ విధంగా చేయొచ్చు. అంతే. ఈ విధంగా ఇవన్నీ చేయాలంటే ఏంటి జరగాలి? బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరునికి అర్పిస్తాం, అంతే కదా అభిషేకం చేయాలంటే. కాబట్టి ఒక పురములో గోవు బ్రాహ్మణుడు ఇద్దరు బాగుంటే ఆ పురమంతా బాగుంటుంది. అందుకే గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి గోవును బ్రాహ్మణుని మీ పురంలో ప్రార్థించుకోండి, బాగా చూసుకోండి, మీరందరూ కూడా సౌశల్యంగా ఉంటారు.